ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి ఏయూ విద్యార్థి అభిషేక్ ప్రస్తుతం భావనగర్ ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వద్దకు సాక్షి టీవీ కథనాలు చూసి స్పందించినటువంటి ఏయూ అధికారులు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. రిజిస్ట్రార్తో పాటు ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ హెచ్ఓడి అలాగే సిఈసి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడి వెంకట్రావు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే అభిషేక్ ఉన్నారో అభిషేక్ తల్లి రిజిస్ట్రార్ కారుకి అడ్డంగా కూర్చొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ని చూడొచ్చు. ఇక్కడికి వచ్చి పరామర్శించి తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో రిజిస్ట్రార్ కారుని అభిషేక్ కుటుంబ సభ్యులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలి, సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. అమ్మా, మీరు రిజిస్ట్రార్ గారితో మాట్లాడారు కదా, ఆయన మీకు ఏం చెప్పారు, ఏమన్నారు, అసలు రెస్పాండ్ అయినటువంటి తీరేంటి? రిజిస్టర్ ఏం చెప్పారంటే మాకేమి తెలియదు అనేసి మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏంటంటే మాకు నిన్న కాలేజీలో మాకు తెలిసినట్టు ఏమీ లేదు అనేసి అన్నారు. అంటే మేమేమన్నామంటే తెలుసు, ప్రతిసారికి కూడా తెలుసు, చూసి కూడా వెంటనే వెళ్ళిపోయారు, ఏమి పట్టించుకోకుండా. స్టూడెంట్స్ చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈవేళ చూడడానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే మా బాబుకు జరిగినట్టు వేరే ఒక అబ్బాయికి జరగకూడదు అనేసి, మా బాబుకి న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ వైద్యం బాగాలేదని అన్నారు, వేరే హాస్పిటల్కి తరలించమని అన్నారు. బాబు కొంచెం సివియర్గా ఉంది, అందుకని మేము వేరే హాస్పిటల్కి రిఫర్ చేయమనేసి మేము కోరుకుంటున్నాం. అంటే రిజిస్టర్ ఏం చెప్పారు మీకు? వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామన్నారా లేకపోతే? ఏమి చెప్పలేదండి, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం. కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లాలనేసి మేము కోరుకుంటున్నామండి. మాకు మెరుగైన వైద్యం కావాలండి. అంటే ఏం జరిగిందమ్మా? పాల్ టెక్లస్ అనే సారు బాబుని టార్చర్ పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా ఎందుకు ఫెయిల్ చేశారని బాబు అడిగితే, నీకు ఇష్టం వచ్చిన సమాధానం చెప్పుకో, నువ్వు పోలీస్ కేసు పెట్టుకుంటే పెట్టుకో అనేసి సమాధానం చెప్పాడు. బాబు దానికి మనస్తాపం జరిగి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేసి చెప్పడం జరిగింది. అది తట్టుకోలేక బాబు హార్పిక్ తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఏయూ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి రిజిస్ట్రార్ను తల్లిదండ్రులు నిలదీశారు, తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. తక్షణమే వేరే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆ దిశగా రిజిస్ట్రార్ సూపరింటెండెంట్తో మాట్లాడి ఇక్కడి నుంచి వేరే ఆసుపత్రికి షిఫ్ట్ చేసేందుకు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి స్పష్టత ఏమీ రాలేదు. అయితే అభిషేక్ ప్రస్తుతం భావనగర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్లనే అభిషేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే న్యాయం చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది. కుటుంబ సభ్యులైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మెరుగైన వైద్యం అందించాలనేది వారి డిమాండ్గా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి.